మీ రక్తాన్ని తాగే జలగా ఈ జగన్మోహన్ రెడ్డి. ఇది చారనట్టు గంజాయి చేత కదా నీకు? సమీక్ష చేశావు నువ్వు. 5 ఏళ్లు దద్దమ్మ మార్గం ఉన్నావు ముఖ్యమంత్రిగా. అదే నేను చెప్తున్నా, నేను ముఖ్యమంత్రి అయిన 100 రోజుల్లో గంజాయి అమ్మేవాడు ఎవడన్నా ఉంటే వాడు ఈ భూమి మీద ఉండడానికి వీలు లేదు. అది నా పరిపాలన, అది దద్దమ్మ పరిపాలన, స్వార్థపరుల పరిపాలన. అవునా కాదా? దీనికి అదనంగా ఇప్పుడు డ్రగ్స్ వచ్చాయి. 25,000 కేజీల డ్రగ్స్ విశాఖపట్నానికి వచ్చాయి. చేతగాని దద్దమ్మలు నా మీద విమర్శిస్తున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను సీఎంగా ఉంటే మక్కలు ఇరగ్గొట్టి ఇంపోర్ట్ చేసిన వాడిని, వాడికి సపోర్ట్ చేసిన వాడిని బొక్కలో బారేసేవాడిని. అది తెలుగుదేశం పార్టీ సమర్థత. జగన్మోహన్ రెడ్డి కల్లబొల్లి మాటలొద్దు, సమాజాన్ని నాశనం చేసే కార్యక్రమాలు వద్దు. నీ వల్ల జాతి సర్వనాశనం అయిపోతా ఉంది, తెలుగు జాతి విచ్ఛిన్నం అయిపోతా ఉంది. ఒకప్పుడు నేను మన పిల్లల్ని కంప్యూటర్ నేర్పించి, ఐటీ నేర్పించి ప్రపంచం అంతా పంపిస్తే ఆ నాలెడ్జ్ ద్వారా ప్రపంచాన్ని జయించిన యువత ఇప్పుడు గంజాయి, జే బ్రాండ్, అదే మరిగా ఎక్కడ డ్రగ్స్ కి అలవాటు పడిపోయి నిర్వీర్యం అయిపోతా ఉంటే బాధ లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అదే నా బాధ, అదే నా ఆవేదన, అదే నా ఆక్రోశం, అదే నా కోపం. అందుకే మంచి ఎండలో మీటింగ్ పెడితే నాతో సమానంగా మీరు కూడా వచ్చారంటే మీలో ఉండే ఆవేదన కనపడస్తా ఉంది, బాధ కనపడస్తా ఉంది, ఈ ప్రభుత్వం పైన కోపం కనపడస్తా ఉంది. తమిళ్లో ఇవే కాదు, ప్రతి ఒక్క కుటుంబం నాశనం అయిపోయిందా? ప్రతి ఒక్క వ్యక్తి నష్టపోయాడా? ప్రతి ఒక్క గ్రామం నష్టపోయిందా? ఇచ్చేది 10 రూపాయలు, ఎడమ చేత్తో 10 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు ఇస్తున్నానని 30 రూపాయల పబ్లిసిటీ సాక్షి పేపర్లో, సాక్షి టీవీలో వేసుకుంటూ కూర్చుంటారు. కానీ ఒక్క విషయం చూడండి, మీ దగ్గర నుంచి లాగేసిన డబ్బులు 100 రూపాయలు, ఇచ్చేది 10, దోచేది 100. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీలో చైతన్యం వచ్చిందా? ఆలోచించారా? లెక్కేశారా? ఏమి ఇచ్చాడో ఏం పోగొట్టుకున్నా లెక్కేశారా? ఎవరైనా సరే మీ ఆదాయం పెరిగిందా? మీ ఖర్చులు తగ్గాయా? మీ జీవన ప్రమాణాలు బాగున్నాయా? మీరు ధైర్యంగా జీవితాన్ని గడిపే పరిస్థితిలో ఉన్నారా? మరి ఎట్లా బానిసలు మారి బతుకుతారా మీరు? నేను 5 ఉదాహరణలు మాత్రం చెప్తున్నా. ఏం తమ్ముళ్ళు, కరెంటు బిల్లు నేనున్నప్పుడు ఎంత కట్టేవాడు? 200 కట్టేవాడు. ఆ రోజు 200 కట్టే బిల్లు ఇప్పుడు ఎంత అయింది? 1000 రూపాయలు అయింది. అవునా కాదా? అంటే ఎంత పెరిగింది? 800 పెరిగింది. అవునా కాదా? అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 500 భారం చూసుకుంటే నెలవారీగా 500 అదనంగా భారం వస్తుంది. 12 నెలలంటే 6,000 వస్తుంది. మొత్తం కలిసి దానికంటే ఎక్కువ వాడితే ఇంకా ఎక్కువ వస్తుంది. అంటే ఒక్క కరెంటు విషయంలో తలసరి ప్రతి ఒక్క కుటుంబం 30,000 రూపాయలు అదనంగా భారం పడే పరిస్థితి వచ్చింది ఒక్క కరెంటు విషయం. అవునా కాదా? ఒకప్పుడు ముద్దనూరు థర్మల్ స్టేషన్ లో కరెంటు ఉత్పత్తి చేసేవాళ్ళం.